అండి ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ములక్కాడ నేను కడిగి వాష్ చేసుకుని కోసేసాను. అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకుందాం, ఆనియన్స్ ఒక 2 తీసుకుందాము, అలాగే టమాటాలు వచ్చి 3 తీసుకుందాం. ఓకేనా? అన్నీ కట్ చేశానండి. ఆనియన్స్, మిర్చి, టమోటాలు, అలాగే ములక్కాడలు ఇవన్నీ కూడా కట్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేద్దాము. ఇలాగ ఒక బాండి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసాను, ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ లాంగ్ అయినా కోసుకోవచ్చు, షార్ట్ అయినా కోసుకోవచ్చు. ఇది కొంచెము వెడల్పుగా ఉంది కదా బౌల్ అని చెప్పేసి నేను ఇంకా పొడుగ్గా కోస్తున్నాను అనమాట. ఇలా పొడుగ్గా కోసినా నో ప్రాబ్లం. ఈ ఆనియన్స్ మనం మెత్తబడేంత కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తే ఇది ఒక రకమైన టేస్ట్లో ఉంటుంది. లాంగ్గా కోస్తే ఒక రకమైన టేస్ట్లో ఉంటుంది, షార్ట్గా కోస్తే ఒక రకమైన టేస్ట్లో ఉంటుంది. యాక్చువల్గా నేను వేసినప్పుడు ఇలాగే మొత్తం అన్నీ కలిపేసేస్తాను. ఉల్లకాడలు ఇవన్నీ కూడా కలిపేసేస్తాను. ఆనియన్స్ని పర్టికులర్గా మగ్గనివ్వను, ఓన్లీ టమోటాలు మాత్రమే సపరేట్గా వేస్తాను. ఇది వేసేసి ఇలా మూత పెట్టేస్తే ఇది కూడా మగ్గిపోతాయి అన్నమాట. త్వరగా కర్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేద్దాము. ఫస్ట్ ఆనియన్స్ మగ్గేటప్పుడే పసుపు, సాల్ట్ అన్నీ వేసేస్తే కొంచెము త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అవన్నీ వేసేసి మనము సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది తర్వాత మనం మూత పెట్టేసామనుకోండి, పెడితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఒక లిడ్ తోటి క్లోజ్ చేస్తా. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనము ఎలా మగ్గిందో చూద్దాము. కొంచెము లైట్గా అయినాయి. యాక్చువల్గా ఇది కొంచెము దగ్గర కర్రీలాగా, అంటే గ్రేవీ కర్రీలా చేద్దాం అనుకున్నాను. ఇలాగా గ్రేవీ కర్రీలా చేయాలంటే ఇలా వెడల్పు బాండి తీసుకుని మనము చెయ్యాలండి. చేస్తే కొంచెం అన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట, చక్కగా ఉడుకుతాయి అవన్నీ కూడా. ఇప్పుడు దీనిలోనే టమాటా ముక్కలు మనం 3 టమాటాస్ కోసుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. వేసేసి ఇలా సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఎంతవరకు వచ్చిందో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. దీంట్లో ఓన్లీ ఒక్క బ్రింజాలే ఉంటే అది వంకాయ కూడా వేసేసాను. ఒక చిన్నదే ఒక చిన్న వంకాయ అన్నమాట. ఇలా ఒక 4 పీసెస్ ఉంటాయి. ఇంతవరకు అయ్యింది కదా. ఆనియన్స్, టమోటాలు ఇవన్నీ కూడా కొంచెం చాలా వరకు మగ్గినాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేద్దాము. మసాలాలు వీటన్నిటికన్నా కూడా కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు 3 స్పూన్స్ వేస్తున్నాను దీంట్లో కారము. మేము వేసే కారం అయితే కొంచెము మరీ అంత స్పైసీ ఉండదు, మీడియం స్పైసీలో ఉంటుంది. ఇది ఇంటి నుంచి తీసుకొచ్చిన కారం అనమాట. సో ఇది మీడియం స్పైసీలో ఉంటుంది. కొన్ని కారాలు అయితే బాగా 1 స్పూన్ వేస్తేనే చాలా కారంగా ఉంటాయి, కొన్ని అయితే అసలు కారం ఉండవు. ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీ ఎక్కువ ఉంటే వెజిటేబుల్స్లో ఏంటంటే కొంచెం బాగుంటుంది. కొన్ని వెజిటేబుల్స్కి స్పైసీగా ఉంటే సెట్ అవ్వదు, లైక్ బీరకాయ అట్లాగా మరీ కారం ఎక్కువ ఉన్నా సెట్ అవ్వదు. అట్లాగా మనం వెజిటేబుల్స్ని బట్టి కారం వేసుకున్నా బాగుంటుంది అనమాట. అదొక టిప్. అయితే ఇప్పుడు దీంట్లో ఒక
హాఫ్ కన్నా ఎక్కువ 3/4 వాటర్ వేస్తున్నాను దీంట్లో. లిడ్ తీసి చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలాగా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మనం కొంచెము గ్రేవీ కర్రీలా చేసుకుందాం అనుకున్నాం కదా, కారం ఎక్కువ వేయడం వల్ల చూడండి కొంచెం తిక్కగా వస్తుంది. చూడండి గ్రేవీ ఇలాగా తిక్కగా వస్తుంది కదా. సో ఇంకా దగ్గర పడిపోయినట్టే అయిపోయింది ఇంకా ఈ కర్రీ. అన్నీ కూడా పెద్దగా ఉడికినాయి. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలాగ ములక్కాడ టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా చేసి చూడండి. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.